వెలుగు నీ సత్యం మాయలో దేరానిమ్ము నీ వెలుగు నీ సత్యం మాయలో దేరానిమ్ము దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యం మాయలో దేరానిమ్ము నాకు త్రోవ చూపును నాకు త్రోవ చూపు అది నీ నివాస స్థలముకు అది నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును నన్ను తోడుకొని వచ్చును దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యం మాయలో దేరానిమ్ము నీ వెలుగు నీ సత్యము మాయలో దేరాని. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు. నిన్ను స్తుతించి మహిమపరుచుకుంటున్నాం. మా బ్రతుకు కాలంలో ఆగస్టు నెల 2వ తేదీ మొదటి పునరుద్ధాన దినం మీ మందిరంలో కూడికి ఆరాధించడానికి ఇచ్చిన తరుణానికి వందనాలు దేవా. అనేక విపత్కర పరిస్థితులను బట్టి అనేకులు రాలేదు. కూడుకోవటానికి పరిస్థితులు అనుకూలించలేదు. అయితే క్షమించారు దేవా. నిశ్చితమైతే ధారాళ ప్రవేశం రానున్న దినాలు మాకు అనుగ్రహించాం. ప్రతి బంధకాల నుంచి మాకు విడుదలగా ఆరాధన కొరకు మేము సిద్ధపరిచాం. యేసునామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మన ఆరాధనకు వెళ్ళకపోవడం కీర్తన గ్రంథము 43వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చాను. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషం కలిగించే దేవుని వద్దకు చేరు. దేవా నా దేవా, సితార వాయించు నీ కృతజ్ఞతలు చెల్లించు. ఒక మనుషుడు దేవాతి దేవుని, ప్రభుల ప్రభుని, రాజుల రాజు అయిన దేవుని యొక్క ముఖదర్శనం చేయాలంటే యథావిధిగా ఏ మనుషుడు కూడా దేవుని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేదు. అందుకే భక్తుడైన దావీదు కీర్తన గ్రంథంలో 25వ అధ్యాయంలో 24వ అధ్యాయం 3వ వచనం 24:3 యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు. ఇక్కడ వీడైన దావీదు 15వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో సహితము ఆయన మందిరానికి వెళ్ళకపోవడము తను తాను ఎలా పరీక్షించుకుంటున్నాడు. ఆ నివాస దేవుని యొక్క నివాస స్థలము ఎంత ప్రశస్తమైనదో అని గ్రహించిన వ్యక్తి మొదటి వచ్చిన 15 మొదటి యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడెవడు. వీటికు ఇక్కడ ఈ లేఖనాలు ఏం మనకి జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఒక మనుషుడు తన పుట్టుకను బట్టి భౌతికమైన ఆ స్థితిగతులను బట్టి ఆయా లోకానుసారమైన ఆధిక్యతను బట్టి దేవుని మందిరానికి రాలేడు. ఒక మనుషుడు దేవుని ఆరాధనా స్థలానికి రావాలంటే, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలంటే, ఆ మనుషుడు ఇక్కడ 43వ అధ్యాయం కీర్తన గ్రంథము 3వ వచనం చెప్పబడినట్టుగా వెలిగింపబడాలి. అంటే స్వతహాగా మానవ జాతి అంతయు చీకట్లో ఉన్నారు.
చీకట్లో ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. డెబ్భై 79వ వచనంలో చివరి భాగం. 1వ అధ్యాయం 79వ వచనం. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. చీకట్లోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండే వారికి వెలిగించుటకై, అనగా మానవ జాతి అంతయు ఏ భేదము లేదు. జాతి భేదము, రంగు భేదము, భాషా భేదము, లింగ భేదము, విద్యా భేదము, స్థితిగతులు, ఉన్నవాడు లేనివాడు అనే భేదం లేకుండా ప్రతివాడు కూడా స్వతహాగా మరణ ఛాయల్లో, చీకటిలోనూ మరణ ఛాయల్లో, ఈ చీకటి పాప సంబంధమే, పాపానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఈ స్థితి నుంచి ఒక మనుషుడు వెలుపలికి వస్తేనే తప్ప దేవాతి దేవుని ముఖ దర్శనం చేసుకోలేడు. ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించడానికి అర్హత లేదు. కనుక ఇక్కడ లేఖనాలు సత్యమును మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. 43వ అధ్యాయంలో కీర్తనాకారుడు, నీ వెలుగు, నీ సత్యము నాకు కావాలి. ఆ వెలుగును బట్టి మాత్రమే, అనగా చీకట్లో ఉన్న నాకు మీరు వెలుగై ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, మరల యేసు, నేను లోకముకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉన్న వారితో వచ్చాడు. అనగా చీకట్లో ఉన్న మానవ జాతికి కోట్లాది సూర్యకాంతి కంటే ఎక్కువైన నీతి సూర్యుని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మనకు వెలుగు ఉంటాయి, చీకట్లో ఉన్న మనకు వెలుగు ఉంటాయి వచ్చినాడు. అందుకే నేను లోకమును వెలుగై ఉన్నా. నీ బ్రతుకులకు, మన బ్రతుకులకు, మానవ జాతి అంతటికి, ఏ వేదలకు అందరికీ ఆయన వెలుగు ఉండడానికి లోకానికి వచ్చాడు. ఆ వెలుగు భౌతికమైన వెలుగు కాదు. ఆ వెలుగు చీకట్లో ఉన్న మనకు, పాపమనే చీకట్లో ఉన్న మనకు, మరణబంధకాలలో ఉన్న మనకు జీవపు వెలుగు, నిత్యము జీవించే ఆధిక్యత కలిగి ఉండే ఆ వెలుగులోనికి, జీవపు వెలుగులోనికి ఆయన వచ్చాడు. అందును బట్టి ఇది మనం వెలిగింపబడిన అనుభవం కలిగిన వారిగా, జీవపు వెలుగులోనికి ప్రవేశింపబడిన వారుగా మనము దేవుని సన్నిధిలో ప్రవేశించి, ఈ ఆధిక్యత కలిగిన మనము దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని ఆరాధించడానికి హక్కుదారులు అవటానికి ఆయన కృప చూపించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో కూడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకున్నట్లు. ఇక్కడ చీకట్లో ఉన్న వారిని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశం, చీకట్లో ఉన్న వారికి క్రీస్తు యొక్క సువార్త అనబడే ఆ వెలుగును దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే, 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద పంపించడం జరిగింది. ఆయన దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మన కనులకు స్వార్థ అనే వెలుగును ప్రకాశింపజేసినాడు. సహజంగా ఈ యుగ సంబంధమైన దేవత మనం యొక్క మనోనేత్రాలకు గుడితనం కలుగు చేసి మనల్ని అంధులుగా చేసింది, చీకట్లో సంచరించి వారిగా చేసింది. అయితే ఈ దుస్థితిలో ఉన్న మానవ జాతిని, అనగా నిన్ను నన్ను మనలను ఆ పరిస్థితి నుంచి విడుదల అనుగ్రహించే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు.
కేవలం మాట మాత్రం కాదు. ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి ఎలాగున ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవునితో సమానం ఉండే గొప్ప భాగ్యం కలిగిన వాడైనప్పటికీ దాసుని యొక్క రూపం ధరించుకున్నాడు. మానవన్నట్టుగా అనగా శిరోమణి పొందినట్టుగా తను తాను ఖాళీ చేసుకుని వ్యక్తులై ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు మరణించినాడు. గురుగోతో కలవరి గిరిలో తన ప్రాణాన్ని ఆరబోస్తున్నాడు. ఆ చిందించిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం ద్వారా మానవ జాతికి గొప్ప విడుదల విమోచన కలిగించినాడు. ఆ క్రమంలో భాగంగా యుగాంతంలో ఉన్న మనకు కూడా ఆయనను విశ్వసించిన మనకు క్రీస్తు రక్తం ద్వారా విడుదల విమోచన కలిగింది. ఇప్పుడు మనం వెలుగుపబడిన వ్యక్తులైన, మరణ ఛాయల నుంచి విడుదల పొందిన వ్యక్తులైన, జీవపు వెలుగు కలిగిన వారిగా ఉన్నాం. ఈ అనుభవాలు కలిగిన మనం మరణ ఛాయల్లో నుండి విడుదల పొంది జీవపు వెలుగు కలిగిన స్వార్థ ప్రకాశము బట్టి వెలుగులోకి వచ్చిన మనము ప్రభువాన్ని చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వేలాది వందనాలు స్థితిలో తెలుస్తుందని చెప్పి మనం దేవుని సన్నిధిలో సాగిలపడాలి. ఇది మొదటి సత్యం. వెలిగింపబడిన వ్యక్తులుగా దేవుని ఆరాధించాలని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. రెండవదిగా ఆయన యొక్క సత్యమును బట్టి మనము ఒకప్పుడు అసత్యంలో ఉన్నాం, ఒకప్పుడు శరీరానుసారంగా జీవించాం, ఒకప్పుడు మన ఇష్టానుసారంగా జీవించాం, లోకానుసారంగా జీవించాం. అదంతయు పాపానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఆయన కృప ద్వారా, ఆయన వెలిగించడం ద్వారా మనం సత్యంలో నడిపించినాడు. ఈ సత్యం మనలను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఈ సత్యము మనం నడిపించేదిగా ఉన్నది. ఈ సత్యం మనం నడిపించేదిగా ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేళ్ళ ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. ఒకప్పుడు మనము భౌతికమైన విషయాలు మాత్రమే మనస్కరించినాం, వాటి మీద మాత్రమే మన హృదయం నగ్నమైనది, మన కన్నులు వాటికి అప్పగించినాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇది ఒక విధంగా చెప్పాలంటే పశువులకు ఉండే లక్షణం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనే దాని గురించి మిగిలిన ప్రాణులు, ఈ లోకంలో ఉన్న మిగిలిన ప్రాణులన్నీ ఆలోచిస్తాయి. అది మాత్రమే మనుషుడు చేస్తున్నాడు, అది మాత్రమే అంతకే పరిమితమైనాడు. కానీ ప్రభు మనం వెలిగించడం ద్వారా, ఆయన పిల్లలుగా చేసుకునే ద్వారా ఆయన మనకు సత్యము నేర్పించినాడు. ఆ సత్యము ఎక్కడ నడిపిస్తుంది? ఇక్కడ 8వ వచనంలో ఏ అనుభవాలు ఏవి సత్యమైనవో వాటినే మనస్కరించాడు. మన ముందు నిజానికి జీవము మరణం అన్నది, కీడు మేలు మీ ముందు ఉంచబడినది. ఒకప్పుడు మనకి ఈ రెండింటికి భేదం తెలియదు. జీవము మరణం మన ముందు ఉంచాడు, కీడు మేలు మన ముందు ఉంచాడు. వీటికి రెండింటికి భేదం తెలియదు దౌర్భాగ్య స్థితిలో మనం చేస్తుండగా, ఇప్పుడైతే వెలిగింపబడిన వారిగా మన దృష్టి దేవుని చూడగలిగింది, మనం దేవుని దృష్టించగలిగినాము, ఆయన మాత్రమే సేవించగలుగుతున్నాము. అటు మనము సత్యము నేర్చుకున్న మనము ఇక ముందు ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనసు పెడుతున్నాం. మనం భౌతికమైన నేత్రాలు మనల్ని ఇటు అటు లాగివేసే దుస్థితిలో గురవుతాము. అయినను అంతరంగ పురుషేందున నవీనత కలిగిన మనము ప్రభువును మాత్రమే చూసే ఆధిక్యత ఆ సత్యమును బట్టి మనం కలిగి ఉన్నాం. ఈ సత్యం ఎలాగున ఈ అనుభవాలు గుండా మనం నడిపిస్తుంది. కాబట్టి ఈ అనుభవాలు గుండా నడిపిస్తున్నందుకు దేవా నీకు వందనాలని చెప్పి దేవుని ఆరాధించాం. అంతేకాదు 84వ కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం అది ఎక్కడికి నడిపిస్తుంది? సత్యం మనల్ని
సినిమా హాళ్ళకు కాని స్థలాల నుంచి మళ్ళించి మనల్ని ఆయా ఆ పిక్నిక్లకు వెళ్ళే మనలను ఇప్పుడు దేవుని మందిరంలో నివసించే ధన్యతలో నడిపించింది. 4వ వచనం 84:4లో నీ మందిరంలో నందు నివసించి వారు ధన్యులు, ఆయన యొక్క మందిరానికి నడిపిస్తుంది. వారు నిత్యము ఆయనను స్తుతించెదరు. కాబట్టి ఈ ఈ ఈ సత్యం ఇట్లాగున మనలను దేవుని ఆలయానికి, మందిరానికి దాని యొక్క ప్రాముఖ్యత ఎరిగినట్టు చేసింది. 5వ వచనం కూడా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఏవి ధన్యమైనవో ఏవి మాన్యమైనవో ఇక్కడ మనం చూస్తున్నాం. అంతగా 10వ వచనం నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినములు కట్టే శ్రేష్టం. కాబట్టి ఇప్పుడు వెలుగుపబడిన మనం, సత్యమును ఎరిగిన మనం ఇప్పుడు ఏవి ఖ్యాతి గలవో ఏవి మాన్యమైనవి అనేది దృష్టించి ఏ గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. కాబట్టి రెండవ హేతును బట్టి మొదటిది వెలిగింపబడినావు, రెండవది ఆయన సత్యం ఎరిగినాడు. చివరిగా మరొక మాట చూసుకుని ఆరాధనలోకి వెళ్తాం మనం. మూడవదిగా 5వ వచనం దేవుని యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన గురించి స్తుతించను. దేవుని యందు నిరీక్షణ కలిగి వారిగా ఉన్నాం. గతంలో ఈ కొద్ది కాలం గతించిన తరువాత మనుషుని యొక్క జీవితానికి అంతం ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. యోబు కూడా ఒకనొక రోజున యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయం సంశయంలో ఉన్నాడేమో బహుశా. 14వ వచనం మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగుండిన ఎడ్ల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములను నేను కనిపెట్టి ఉందును. చూసారా, ఒక సంశయంతో ఉన్నాడు. ఇప్పుడు గొప్ప వేదన గుండా పెడుతున్నాడు, శోధన గుండా పెడుతున్నాడు. బహుశా కరోనా టైంలో ఈ వైరస్ని బట్టి ఎలా భయపడుతున్నారు, అలాంటి బాధ కంటే ఎక్కువగా ఉందేమో ఇక్కడ. ఇంకా మరణానికి సమీపంగా ఉన్నాను నేను అని తలంపులతో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆఫ్టర్ మై డెత్, మరణం తర్వాత ఏం జరుగుతుంది? సంశయం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగుండి నేళ్ళ ఒకవేళ ఈ కొద్ది కాలం తర్వాత భూమి మీద జీవితం ముగించిన తర్వాత మిగిలిన కాలం నాకు ఏమితో నేను గడుపుతాను అనే సంశయం వచ్చినప్పటికీ నిజానికి నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే నేను నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములని నేను కనిపెట్టి ఉందని అంటే నిరీక్షించగలను, పర్లేదు అందుకే అంటున్నాడు కదా యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో నిరీక్షణతో కూడిన మాటలు చెప్తున్నాడు. చూడండి, నిరీక్షణతో కూడిన మాటలు 25వ వచనం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. నా విమోచకుడు సజీవుడనియు, ఇది నిరీక్షణతో కూడిన మాటలు. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద ఎప్పుడు ఒక దినాన నేను ఆయన చూస్తానమాట. తరువాత ఆయన భూమి మీద నిలిచినవి నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూసాను. నా మటుకు నేనే చూసేదాన్ని, మరి ఎవరును కాదు, నేనే కనులారు. ఇది వాట్ ఏ బ్యూటిఫుల్ హోప్ ఇట్ ఈస్. దేవుని యందు విశ్వసించిన మనం, విడుదల పొందిన మనం, విమోచింపబడిన మనం, వెలిగింపబడిన మనం, సత్యమును నేర్చుకున్న మనం, సత్యంలో నడుస్తున్న మనము. మూడవదిగా గొప్ప నిరీక్షణతో, అంటే మరణంలోకి ఆవల ఉన్న జీవితాన్ని చూడగలం. మరణంలోకి ఆవల ఏమై ఉన్నామో మనం, ప్రభుత్వం ఎలా గడుపుతాము అనే గొప్ప సత్యము నేర్చుకున్న అనుభవంలో ఉండి మాట్లాడుతున్నాడు యోబు. 14 సంశయంతో ఉన్నప్పటికీ 19:25 వచనం ప్రకారం 19, 25, 26 వచనాలు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా 43వ అధ్యాయంలో కీర్తనాకారుడు ఆ నిరీక్షణ కలిగాడు. దేవుని నిరీక్షించమని ఇతరులకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం నిరీక్షణ కలవాలి. ఇట్టి భూమి మీద మనం కొద్ది రోజులు అనేకమైన పోరాటాలు, సమస్యలు గుండా, వ్యాధులు గుండా, బాధలు గుండా పెడుతున్నాం. ఆయనను ఈ స్థితి నుంచి ఒక దినాన్ని నాకు విడుదల ఉంటుంది. కొద్ది దినాల తర్వాత ఈ జీవితం ముగించిన తర్వాత యుగయుగాలు నా ప్రభుత్వం ఉంటానని నిరీక్షణ కలిగి ఉన్న ఆ వ్యక్తులుగా మన దేవుడు చేసినందుకు దేవాన్ని కొందనాలయ్యా నేను శుద్ధిస్తున్నాను. మూడంతల అనుభవం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాన్ని కొందనాలని ప్రభుని ఆరాధన చేసుకుందాం. మీరు అందరూ ఆరాధన చేయండి. ఆరాధనకు వెళదాం.
పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ వందనాలు. నిన్ను స్తుతించి మహిమపరుచుకుంటున్నాం. ఆశ్చర్యకరమైన రీతిగా పరమ నుండి భూమికి వచ్చినారు. చీకట్లోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండే మాకు కీర్తన గ్రంథం 43వ అధ్యాయం దేవా 3వ వచనం 4వ వచనం ప్రకారం మమ్మల్ని వెలిగించినందుకు అన్నారు, మాకు సత్యం నేర్పించినందుకు అన్నారు, మాకు నిరీక్షణాస్పదంగా ఉన్నందుకు అన్నారు. యుగయుగాలు నీతో ఉంటామని గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు అన్నారు. భూమి మీద ఏది ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితి గుండా మేము వెళుతున్నప్పటికీ, అట్ లాస్ట్ వీ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనే గొప్ప నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు ఆచరించుకుంటూ వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ దేవా సంఘంలోనూ పరిచర్యలను మీరు తోడేట్టుకున్న ఎన్నో ఉపద్రవాలు, దేవా శోధనలు, భయాలు, బాధల మధ్య మాకు మీ కాపుదల అత్యున్నతంగా ఇచ్చినందుకున్నాం. దానితో మేము మా ప్రభావాన్ని కాపాడుకోవచ్చు. వేస్తున్నాము సుఖించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎంత నిడివి ఎంత టైం వచ్చింది దాన్ని బట్టి చూడగలరు, చెప్పగలవా? మహిమ ఘనతను మరచి వదిలినే కఠిన సిలువనే కోరుకొన్నాడే. మహిమ ఘనత మరచి వదిలినే కఠిన సిలువనే కోరుకొన్నాడే. మాయా జగత్తులో నాశనముందక, మాయా జగత్తులో క్షణముందక కౌగలించెను కల్వరిలో ప్రేమను. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే, దీనుడై వ్రేలాడుచున్నాడే. ముండ్ల మకుటము శోభిత వస్త్రమే, పాదహస్తములలో చీలలు కలవు. ముండ్ల మకుటము శోభిత వస్త్రమే, పాదహస్తములలో శీలలు కలవు. రక్తడాగులతో వ్రేలాడెను, రక్తడాగులతో వ్రేలాడే. మరణదాసుల విమోచించెన్. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే, దీనుడై వ్రేలాడుచున్నాడే. సిలువ దృశ్యమును చూచిరే ఉజ్జీవముతో సేవ చేయుదుని. సిలువ దృశ్యమును చూచిరే ఉజ్జీవముతో సేవ చేయుదుని. నిరీక్షణతో జీవించెదని, నిరీక్షణతో జీవించెద. నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో. అదిగో
కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే. బాలయందు పాలు పొందకపోవడం మరొకసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని ప్రతిష్ఠించుకుందాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 29వ వచనం. 22వ అధ్యాయము 29వ వచనం. దేశమా 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 యెహోవా మాట వినుము. దేశమా 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 యెహోవా మాట వినుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. నిన్ను స్తుతించి మహిమపరుచుకుంటున్నాను. అపాత్రులము, అయోగ్యులము, ఎన్నికలేని వారు, నరుడు కొద్ది దినములు వాడే బహు బాధను అని చెప్పబడిన లేఖనం ప్రకారం మనుషుని కాలం దేవా 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు చెప్పబడిన ఆ కాలం సహితం ప్రభా మనుషునికి వ్యాపాటితో అనే సత్యము లేఖనాలు మా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అయినను వీటన్నిటిలోంచి తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు మాకున్నారు. అందుని బట్టి నీకు ఆచరించాం. లేఖనం దగ్గర మా నేత్రం వెలిగించాం, సత్యమును గ్రహించడానికి, దేవా అంతరంగం భద్రం చేసుకోవడానికి, అలా జీవించడానికి సహాయం కోరుకుంటాం. యేసునామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో మూడు మార్లు ఒకే మాట పలకటం జరిగింది. ఎందుచేత ఈ మాట రాయబడింది? లాగా దేవుని హృదయంలో ఎంతో వేదన ఉంది. దేవుని ప్రజలను చెప్పుకుంటున్న మనము ఏ కాలంలో ఉన్నప్పటికీ ఆయన ప్రజలని పిలువబడేవారు గొర్రెల వారే త్రోవ తప్పిపోయేవారిగా ఉన్నారు. త్వరగా అవిధేయులైపోతున్నారు. దేవుడు కోరిన మార్గంలో నడవట్లేదు. నిజానికి ఆయన వెలుగు, సత్యము మనకు త్రోవ చూపించినాయి. ఆయన పరిశుద్ధ పర్వతానికి, ఆయన నివాస స్థలములకు నడిపించినాయి. కానీ గాలి వీచిన రీతిగా పొట్టువాలి ఇటు అటు రేపబడి ప్రయాణం చేసే దుస్థితి దేవుని పిల్లలుగా చెప్పుకునే వాళ్ళు. అందుకని ఆ స్థితిని చూసిన దేవుడు ప్రభు, మనుషుని యొక్క అవిధేయతను చూసిన ప్రభు ఆయన కోరిన రీతిగా జీవించినప్పుడు బాధతో ఆయన దేశం ఒకటికి 3 సార్లు ఇక్కడ ఈ మాటను స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాడు. ఒక మాట సాధారణంగా ఒక మార్గం రోడ్డు అంటే వెళుతుంటే మన పిల్లలు అశ్రద్ధగా ఉన్నప్పుడు అరే ఇది గొయ్యిరా అంటే పెద్ద మున్సిపాలిటీ రోడ్లలో పెద్ద గోతులు ఉంటాయి. ముళ్ళకంప ఒకటే ఊహించండి గాలికి వచ్చి పడుతుంది ఆ రోడ్డు మీద. వాడు చూడడం మనం ఉంటాం ప్రక్కన, మనం అరుస్తే వెంటనే 1 కాదు 2-3 సార్లు అనొచ్చు, అరే గొయ్యిరా బాబు గొయ్యిరా. అలాగనే ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు, ఒక కీడుకో మనుషుడు అప్పగింపబడుతున్నప్పుడు దాన్ని తప్పించాలనే ఆశతో
తండ్రి కానీ తల్లి కానీ ఎలాగో హెచ్చరిస్తుందో ఇక్కడ ఆకాశం ఉన్న తండ్రి కూడా తన ప్రజలను చూసి దేశమా దేశమా యెహోవా మాట విను. ఆయన కోరేది ఏమీ లేదు మన నుంచి, సమస్తం ఇచ్చినాడు. ఆకాశం భూమికి ఆధారభూతులైన ప్రభు ఈ భూమి మీద సమస్త ఈవులను మనకు అనుగ్రహించినాడు. తిరిగి మనకేం వక్కలేదు, మనం ఆయనకేం వక్కర్లేదు. కేవలం వినయమానస్కులై దేవుణ్ణి ఘనపరచాలి, ఆయన వైపు చూడాలి, ఆయన వెంబడించాలి. అదే కోరుకుంటున్నాడు యెహోవా. ఆయన మాటకు విధేయత చూపించే వ్యక్తులుగా ఉన్నారు. మాట వింటే మేలు, మాట వింటే రక్షణ, మాట వింటే ఆశీర్వాదం. కాబట్టి ఈ అనుభవం గుండా మనం వెళుతున్నామా లేక మన పితరుల వల్ల కొందరు మన ముందు నడిచిన వ్యక్తులు, వాళ్ళు శ్రేష్ఠులు, ఒకప్పుడు దేవునితో నడిచిన వారి త్వరగా తొలగిపోయినారు, గొర్రెల వల్ల దారి తొలగిపోయినారు. తద్వారా వాళ్ళంతో కీడికి వెళుతున్నట్టు చూస్తున్నాం. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 'ఇక్కడ కూడా దేవుని యొక్క మాట యొక్క ఔన్నత్యం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసి పెట్టారు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండు. దేవుని మాట ఎంత శ్రేష్టమైనదో. ఒకప్పుడు మనం ఎరిగిన వారికైనా అనుభవం ఉన్నవారిగా ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో ఆ సత్యమును మరుగుపడిపోతుంది. అలాగను మనం జీవించట్లేదు. మనం నిత్యము కూడా బుద్ధివంతుల వలె ఉండాలి. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుడిగా ఉండాలి. ఇప్పుడు ఆయన మాట విన్నప్పుడు, వాటి చొప్పున చేసినప్పుడు మన జీవితాలు క్షేమం కలిగి ఉంటాం, ఆశీర్వాదం కలిగి ఉంటాం. అలా కాని పక్షంలో ఇసుక మీద కట్టుబడినాయి. కాబట్టి ఇక్కడ కూడా ఈయన మాటలు విని వాటి చొప్పున చేసిన వ్యక్తిగా మనం ఉండాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు 1-2 దృష్టాంతాలు చూసి ఆయన మాట చొప్పున జీవించకపోతే, నడవకపోతే పొందిన కీడు కలిగిన వ్యక్తులను దృష్టాంతాలు చూసి అలాగున కాకుండా భయం కలిగి ఆయన మాట చొప్పున జీవించడానికి ఆయనకి మనం అప్పగించుకోలాగున ప్రయోగం చూద్దాం. మొదటిగా ఆది కాండంలో మన పితడైన ఆదాము దగ్గర నుంచి కూడా దేవుడు మన పితడైన ఆదామును సృష్టించినప్పుడు సమస్త ఆశీర్వాదాలు ఆయనకు అనుగ్రహించినాడు. ప్రత్యేకంగా ఆయన కొరకు ఏదేను వనాన్ని సిద్ధపరిచాడు. ఏదేనగా ఆనందములకు సంతోషం, నిత్యం ఆనందంతో ఉండాలని. అయితే అక్కడ ప్రభు అయిన దేవుడు ఆది కాండం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో, రెండవ అధ్యాయము 16-17 వచనాలు, దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినమన నిశ్చయముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించాను. దేవుడు ఎంత మంచివాడండి. దేవుడు అందరికీ ఉపకారి కదా. ఆయన సృష్టిలో ప్రారంభమందు ఆదాము హవ్వలను సృష్టించిన దేవుడు సమస్త ఆశీర్వాదాలు ఇచ్చినాడు. అంతేకాదు మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆయన నరుని చేసిన తర్వాత ఆధిక్యత, మనుషుడికి ఎంత ఆధిక్యత ఉందంటే ఈ సృష్టిలో 27-28 అధ్యాయాల్లో దేవుడు తన స్వరూపమందు మన నరుని సృజించను, దేవుని స్వరూపము మందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడు అనగా ప్రభువులుగా చేసిన, ఏలికలుగా చేసిన, ప్రభువులుగా చేసిన సమస్త ఆశీర్వాదాలు ప్రభునందు మనం కలిగి ఉన్నాం. అయితే ఒక మాట మాత్రం ఎలాగున జాగ్రత్తగా ఉండాలో అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన జాగ్రత్త చెప్తున్నాడు. తన పిల్లలకు మేలు కొరకు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరం సమస్తం ఇచ్చినాడు. అయితే ఒక షరతు మాత్రం,
ఒక మాట ఇది మాత్రం మీరు చేయకూడదు. బహుశా కొంతకాలం దేవునితో ఆదాము హవ్వలు, ఈ ఆదాము హవ్వలైన తన పిల్లలతో దేవుడు ఎంతో బహుకాలం ఆనందించి ఉండొచ్చు. కానీ ఒకానొక రోజు వచ్చింది, అక్కడ యుక్తి గల ఒక సర్పం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 4వ వచనం. సర్పము మీరు అందుకు సర్పం మాట్లాడుతుంది, దేవుడు నిత్యం మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. 8వ వచనంలో చల్లపోటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరం విని, దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట ఆ చెట్ల మధ్యన దాగుకొని. కాబట్టి నిత్యము దేవుని యొక్క పని ఏంటంటే, పరమందున్న నివాసం ఉన్న మన ప్రభు ఆదాము హవ్వలతో కొంతసేపు గడపాలని బహుశా అనుకుంటున్నాను. ప్రతిదినము కూడా ఆయన బిడ్డను చూడలేకుండా పరమ నుండి భూకి వచ్చేవాడు, ఏదైనా వనానికి వచ్చేవాడు. బహుశా ఎంతో దూరం ఉండగానే దివ్య దృష్టి కలిగిన ఈ ఆదాము హవ్వలు దేవునితో సమాన హోదా కలిగిన, ఆధిక్యత కలిగిన, పరిశుద్ధతలోని సమస్త విషయాలు, జ్ఞాన విషయంలో కూడా కలిగిన ఈ ఆదాము హవ్వలు తండ్రి అయిన దేవుడు ఆకాశంలో వస్తుంటే చూసి ఎంతో గొంతు వేస్తూ ముందుకు పరిగెత్తి ఉంటారు. కూర్చున్న తర్వాత ఒకరు ఒక తోడ మీద మరొక తోడ మీద కూర్చుని ఉండవచ్చు. అట్టి గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నారు. కానీ ఒకరోజు వచ్చింది, ఆ తోటలో దేవుడు సంచరిస్తున్నాడట. దేవుడు సంచరిస్తున్నాడు. చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమే. దేవుడైన యెహోవా వచ్చినాడు, ఇటు వెతుక్కుంటున్నాడు తన పిల్లల్ని. ఎక్కడున్నారు? ఆదాము అని కూడా పిలిచారు చివరికి. ప్రభువైన దేవుడు, ఎక్కడున్నావయ్యా? ఎక్కడుంటాడు? చెట్టు చాటున దాక్కుని దుస్తుకొచ్చాడు. దేనివల్ల? మాట వినలేదు. ఒక మాట చెప్పినాడు దేవుడు. మొదట్లో 16వ వచనంలో చూస్తున్నాం, ఈ తోటలో ప్రతి వృక్ష ఫలము నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. దేవుని మాటకు అలా జీవించవలసిన దానికి బదులుగా కాని స్వరం మరొకటి ఉంది. దేవుడి స్వరం ఇచ్చినట్టున్నారు, దేవుని యొక్క ముఖదర్శనం చేస్తున్నారు ఆదాము హవ్వలు. అయితే మరొక యుక్తి గల సర్పము వాడిని శోధించింది. 4వ వచనంలో ఆ సర్పం మీరు చావనే చావు. ఇక్కడ 18వ వచనంలో 17వ వచనం అనుకుంటా, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదు అని చెప్పిన. ఆ మాటను నిర్లక్ష్య పెట్టి ఇక్కడ ఈ మాటకు వాడు లోబడినట్టు మనం చూస్తున్నాం. ఆ సర్పం అంటుంది మీరు దేవుడు అన్నారు మీరు చస్తారని చెప్పాడు. సర్పం అంటుంది మీరు చావనే చావు. రెండింటికి భేదం తెలియని అంధులుగా మారిపోయినారు వీళ్ళు. ఈ హవ్వ ఒంటరిగా ఉంది. భర్తతో కలిసి ఉంటే సహవాసానికి దూరంగా అయింది. భర్తతో సహవాసం కలిగలేదు, భర్తకు దూరం అయింది. ఎప్పుడైతే సహవాసానికి దూరం అవుతారో కీడు కూడా వెళ్తారు తప్పక. ఇక్కడ కూడా ఆదాముతో నడవకుండా వేరేగా బహుశా వేరే పెత్తనాలు చేస్తుంది, లేకపోతే షికార్లు, లేకపోతే రమ్యమైన దృశ్యాలన్నింటినీ చూస్తుందేమో. ఇక్కడ చూస్తున్నాం మనం 6వ వచనంలో, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు వేగమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచెను. తన దృష్టి దేవుని మీద నుంచి మరల్చబడింది. అంతేకాదు దుష్టుని యొక్క సాతాను యొక్క స్వరానికి విధేయత చూపించింది, కానీ పనిచేసింది. తద్వారా వాళ్ళ యొక్క జీవితంలో ఎంత కీడు జరిగిందో మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం ఆదికాండం 24వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఇక్కడ నిత్యము ప్రభువుగాను ఏరుకులుగా ఉండవలసిన ఈ ఆదాము స్థానం ఇప్పుడు దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన స్థానాన్ని నుంచి వెళ్ళగొట్టే దుస్థితిలోకి రావాలి. గంటబడినారు. ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు
ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టి. కాబట్టి నిత్యము ఆ కీడుకు అప్పగింపబడే ఆ దుస్తులోకి ఆదాము అవును వెళ్ళవలసిన దుస్థితి వచ్చింది. కాబట్టి దీనిని బట్టి మాట వినకపోతే పట్టే గతి అనేది ఇక్కడ ఆదాము హవ్వల యొక్క జీవితంలో చూస్తుంది. కాబట్టి మనం భయం కలిగి ఉందాం. మన కోరిక చొప్పున, దృష్టి యొక్క ఇష్టం చొప్పున. చూడండి ప్రసంగి గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆ 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. నీ యవ్వనమునందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోని తెచ్చునని జ్ఞాపకం. కాబట్టి మన ఇష్టం చొప్పున, మన యొక్క దృష్టి చొప్పున, మన కోరిక చొప్పున మనం జీవించినప్పుడు గొప్ప కీడుకు మనం అప్పగింపబడతాం. ఇది ఆదాము యొక్క హవ్వల యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. కాబట్టి అలాగనే కాకుండా దేవుని యొక్క ఇష్టం చొప్పున, దేవుని యొక్క మాట చొప్పున మనం జీవించాలని ఆదాము జీవితం మనకు పాఠం లేదు. రెండవదిగా మరొక దృష్టాంతం చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ప్రభువైన దేవుడు తన దాసుడైన బిలాముతో మాట్లాడుతున్నాడు. బిలాము ఇక్కడ ఉన్నాడు. బిలాము ముందు ప్రభువు ప్రత్యక్షమైనాడు. 12వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశ్రయింపబడినవారు అనే బిలాముతో చెప్పాడు. ఇది దేవుడు ఒక రోజున తన దాసుడైన బిలాముతో చెప్పినాడు. ప్రత్యక్షంగా దేవాతి దేవుడు తన స్వరాన్ని విడుదల చేసి నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పిన తన దాసుని యొక్క స్వరము, తన దాసుడు స్వరం విన్నప్పటికీ తను విధేయుడు కాలేదు. ఆదాము ఎలా తప్పిపోయినాడు, ఇతను కూడా తన జీవితంలో తప్పిపోయినట్టు మనం చూస్తున్నాం. 17వ వచనం, 17వ వచనం చూస్తే మనము ఇక్కడ అక్కడ దేవుడు మాట్లాడే కొద్ది సమయానికి, కొంతసేపటికి మరొక వ్యక్తులు ఇతనితో మాట్లాడుతున్నారు, బిలాముతో. నేను నీకు బహు ఘనత కలుగు చేసి చేతును, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసిన కనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిపోరు కుమారుడైన బాలాకు చెప్పానని. దేవుడు ఆ మోయాబు జనంతో, ఆ ప్రజలతో నువ్వు వెళ్ళకూడదు, బాలాకు చెప్పిన రీతిగా నువ్వు చేయకూడదు అని దేవుడు హెచ్చరించినప్పటికీ పదే పదే శోధించడం ద్వారా ఎలా శోధించారు? ధనధాన్యాలు ఇస్తామన్నారు. నేను నీకు బహుఘనత, ఘనత గౌరవాలు ప్రతి మనుషుడికి భూమి మీద కావాలి. దేవుని ప్రజలైన వారు సహితము కొన్ని సమయాల్లో ఈ దేవుణ్ణి కాకుండా వీటి కొరకు వెంపర్లాడే దుస్థితిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నీవు నాతో ఏం చెప్పుదో అది చేసేదని. ఇంకా ఇవే కాదు, గంట మాత్రం కాదు, నువ్వేం కోరినల్లా ఇస్తాను, బోళం ధనం ఇస్తాను అని సమస్తమును ఎలచొప్పేటప్పటికీ ఈ మనుషుడు దిక్కుమాలిన వ్యక్తిగా మారిపోయి 22వ వచనంలో, ఇదే అధ్యాయంలో 22వ వచనం, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొని యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచే. అతడు తన గాడిని నెక్కి పోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది. ఇది బిలాము చేసింది. ఇలా ఒకసారి కాదు, ముమ్మారు ఆ యొక్క గాడిదని శిక్షించినట్టుగా. గాడిద కళ్ళు అయినా తెరవబడినవి కానీ ఈ యొక్క ఇక్కడ చూడండి 27వ వచనంలో, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడింది. కనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో దానిని కొట్టేది.
ఇక్కడ యెహోవా దూత ఖడ్గము చూసిన యెహోవా దూత మార్గములో కాని పనికి వెళుతున్న ఈ బిలామును అడ్డగించటానికి దారిలో నిలబడినప్పుడు గాడిద కళ్ళు తెరవబడి, అరే దేవుడి దూత నిలబడింది, ఆగిపోవాలని బుద్ధి జ్ఞానము గాడిద సహితము గాడిద మూర్ఖతకు గుర్తు, అజ్ఞానానికి గుర్తుగా ఉంటుంది. అట్లాంటి గాడిద సహితం బుద్ధి తెచ్చుకుంది తప్ప ఈ బిలాము అనే దేవుడి దాసుడిగా పిలువబడే బిలాము సహితము అంధుడిగా మారిపోయాడు. ధనాశ మీద తన దృష్టికి వెళ్ళిపోయింది, గౌరవ ఘనతల మీద తన దృష్టికి వెళ్ళిపోయింది. దానికి గొప్ప కీడుకి అప్పగిస్తుంది. తన యొక్క అంతం ఎలా ఉందంటే, ఇక్కడే సంఖ్యాకాండంలో ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేనికి విరోధంగా మనం జీవిస్తుంటే, దేవునికి విధేయత చూపకుండా కానీ వాటికి మనం అప్పగించుకున్నప్పుడు బిలాము యొక్క జీవితం ఎంత జీవిత ముగింపు ఎంత పీడుకుండా వెళ్ళింది అనేది మనం చూస్తాం. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకమును, శూరుడు, ఊరును, రేవను చంపారు. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపారు. చూసారా, ఒక యుద్ధంలో ఇక్కడ బెయోరు కుమారుడైన బిలాము, ప్రవక్తగా పిలువబడే బిలాము సైతము ఆ ఖడ్గం చేత చంపబడిన దుస్తులకి దిగజారిపోవటం గల కారణం ఏంటంటే, దేవుని మాటకు అవిధేయుడిగా ఉండటం వల్ల, దేవునికి దూరస్తుడిగా ఉండటం వల్ల, కాని వాటిని దృష్టించడం వల్ల, కాని వాటిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి దూరం అవటం వల్ల ఈ కీడు కాదు. 2 దృష్టాంతాలు చూస్తాం. మొదటిది ఆదాము జీవితంలో పొందిన కీడు అనేది మనం చూస్తున్నాం, దేవుని మాట వినకపోతే వచ్చే కీడు. రెండవది బిలాము జీవితంలో వచ్చిన మరొక కీడు మనం చూస్తాం. చివరిగా మరొక మాట చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఒక దినాన సమూయేలుకు ఇలాగున తను నడవలసిన మార్గాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధాభములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. సామాన్యుడైన ఈ సౌలును, బెన్యామీను గోత్రం చెందిన ఈ యొక్క సౌలును ఒకానొక రోజున ఇశ్రాయేలుకు రాజుగా ఉండే గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. పిలిచి అభిషేకించి రాజుగా ఇశ్రాయేలు మీద నియమించినాడు. రాజుగా ఉన్న ఈ సౌలు చేయవలసింది దేవుని యొక్క స్వరం వినాలా, దేవునికి విధేయత చూపించాలా, దేవుని మహిమార్థంగా తన యొక్క పరిపాలన ఉండాలి. అదే దేవుడు సౌలు దగ్గర ఆశించింది. ఒక రోజున యుద్ధానికి వెళ్ళవలసిన అవసరత ఏర్పడింది. మిద్యానీయులతో యుద్ధం చేయవలసిన అవసరత ఏర్పడింది. ఆ యుద్ధానికి వెళ్ళి ఎలాగో నా యుద్ధంలో పోరాడాలో అనే దాని గురించి కూడా వివరంగా దేవుడు ముందే ఇక్కడ సౌలును హెచ్చరించినాడు. నీవు పోయి కనికరింపక అమాలేకులను, ఇక్కడ అమాలేకులు కదా, మిద్యానీయులు కదా, అమాలేకులను హతము చేయు. ఎవరెవరిని చేయాలి? పురుషులేమి, స్త్రీలేమి, బాలులేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలేమి, గార్ధావులేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు పూర్తిగా పాడు చేయాలి అని దేవుడు కోరిన రీతిగా ఇశ్రాయేలుకు రాజుగా నియమింపబడిన వ్యక్తి సహితము తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకు ఇష్టపడ్డాడు తప్ప దేవునికి విధేయత చూపించినట్టు మనకు చూడవు. ఇక్కడ 22వ వచనంలో, 15వ అధ్యాయం 22వ వచనంలో తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు
ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట నేను పాపంతో సమానం. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహం గృహదేవతలతో పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించు. ఎంత అధోగతి ఏర్పడింది, ఎంత దుస్థితి ఈ రాజుకు పట్టిందో చూడండి. ఉచితంగా దేవుడు ఆహ్వానించి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. రాజ్యాధికారం కలిగాడు, అనేకమైన హోదాలు కలిగి ఉన్నాడు, గొప్ప వైభవం కలిగి ఉన్నాడు. ఇటు మనుషుడికి అమాలేకుతో యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు యుద్ధంలో ఎలాగో పోరాటం ఎలా చేయాలో అనేది సహితము ఉచితంగా విశదముగా వివరించినప్పటికీ అలాగూ చేయకుండా అక్కడ బలిసినవి కొన్ని ఎద్దులను తను యెహోవాకు బలి ఇవ్వటానికి, కొన్ని జంతువులను యెహోవాకు బలి ఇవ్వటానికి తీసుకున్నాడు, సిద్ధపరిచాడు. అంటే దేవుని మాటకు విధేయత చూపించలేదు. దాని యొక్క ఫలితం ఏమిటంటే 23వ వచనంలో యెహోవా ఆజ్ఞను విసర్జించింది. అంటే ఏది కోరుకున్నాడు దేవుని కంటే ఎక్కువగా? దేవుడు సంతోషించవలసిన ఎప్పుడు సంతోషిస్తాడు? బలు అర్పిస్తే కాదు, మాట విన్నప్పుడు సంతోషిస్తాడు. దహన బలులకు అక్కర్లేదు, ఆయనకి విధేయత చూపించాలి. కేవలం ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. వెండి బంగారాలు కాదు, వెలగల రాళ్ళు కాదు దేవుని మందిరాన్ని తీసుకురావాల్సింది. మన జీవితంలో విధేయత ఉండాలి. అనుదిన జీవితంలో, కుటుంబ జీవితంలో ప్రభుకి విధేయులుగా ఉంటున్నామా? అన్ని విషయాల్లో ప్రభుకి విధేయత కనిపిస్తున్నా లేదా? ఒకవేళ ఆ దేవుడు కోరిన విధేయత లేకుండా మనం ప్రభుకి ఏమిచ్చినా ఏం చేసినా అవి దేవుడు అంగీకరించు. ఇక్కడ సౌలు జీవితం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఆయన బలులు దహన బలుల కొరకు కాని రీతిగా కాని పశువులను తీసుకొచ్చి అర్పించాలనుకున్నాడు. అది చిన్న విషయంగా భావించాడు, కానీ దేవుని దృష్టికి అది అవిధేయత. ఏం చేసినాడు? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవాను విసర్జించాడు. యెహోవా మాటను విసర్జించావు కనుక నీవు రాజుగా ఉండకుండా యెహోవాను విసర్జించడం అంటే విసర్జనము అనే మాట కూడా అది చాలా కఠినమైన మాట. విసర్జన సాల అంటారు. అంటే రోత పుట్టించేది, రోతపూరితమైన స్వభావం మనసు కలిగిన ఈ కక్కుర్తి లేక దిగజారుడు స్థితిలో ఉన్న ఈ సౌలు పూర్తిగా రాజుగా ఉండకుండా ఆయన గెంటి వేయబట్టినండి, విసర్జింపబడిన రీతిగా చూస్తున్నాం. అంతేకాదు అతని యొక్క మాడం ఎలా చూసారా? తన యొక్క మాడం కూడా దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. దేవునికి అవిధేయత చూపిస్తే బట్టి పరిస్థితి వచ్చే గతి 10వ అధ్యాయం దినవృత్తాంతములు 10వ అధ్యాయం 4వ వచనం. సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగం చేయకుండా నీవు నీ కత్తిని దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయవానితో అనగా వాడు బహుగా భయపడి అలాగూ చేయుట ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద తానే పడాడు. ఇది ఒక ఉన్నతంగా జీవించిన రాజు స్థానంలో జీవించిన రారాజుగా వెలిగిపోయిన కొద్ది కాలం వెలిగిన బహుశా 40 సంవత్సరాలు సౌలు యొక్క పరిపాలన. ఆ కాలం తన యొక్క అంతము ఎంతో దయనీయంగా ఉంటాయి. గల కారణం కేవలం అవిధేయత. తన కోరిన రీతిగా జీవించిన విధమును బట్టి ఈ కీడుకు దేవుడు తను అప్పగించాడు, దేవుడు తను విసర్జించినాడు. అంతేకాదు మరణము దయనీయంగా ఉంది. రాజులు మరణము మరి మంచిగా ఉండాలని ఆశిస్తారు. అంతేకాదు రాజుకి మరణం తర్వాత సహితం ఆధిక్యత ఇవ్వబడుతుంది. సమాధులలో ఆయనకి పెట్టే సమాధి కూడా ప్రత్యేకంగా ఉంటాయి రాజుకి. కానీ ఇక్కడ ఆసక్తి లేదు. ఈ సౌలుకి గతి పట్టలేదు, అధోగతి పాలైపోయినాడు. ఈ సౌలు యొక్క జీవితం మనకు నేర్పించే విషయం ఏంటంటే దేవునికి విధేయత చూపించాలి. ఒకటి ఆదాము యొక్క జీవితం చూసిన దేవునికి అవిధేయుడు, తద్వారా దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. రెండవది ప్రవక్తగా పిలువబడిన గొప్ప స్థానంలో దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్న ఆ దినాల్లో ఆ బిలాము యొక్క అంతము ఆ ఖడ్గంతో చంపబడ్డాడు. చాలా ధైర్యం తన యొక్క ముగింపు. మూడవది ఇక్కడ కూడా ఈ సౌలు
రాజుగా విరిగింపబడ్డాడు, రాజుగా ఉన్నత స్థానంలో ఉన్నాడు. కానీ ఆయన యొక్క ముగింపు ఎలా ఉందంటే తన కత్తితో తను పొడుచుకున్నాడు. అంటే ఆత్మహత్య చేసుకునేటంత దుస్థితిలోకి పడిపోవటం గల కారణం ఎవరంటే తన అవిధేయత. కాబట్టి ఈ 3 సందర్భాల్లోనూ మనం ఎలా జీవించాలి? ఈ రెండు మార్గాలు, ఒకటి మేలైన మార్గం, రెండోది కీడు మార్గం. లేక మరొక మాట చూసుకొని ముగించుకున్న సందర్భంగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఆరవ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండేది. మన జీవితాలు విధేయత చూపిస్తూ దీన మనస్కులుగా ఉన్నంతకాలం దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద ఆయన ఏం చేయకుండా తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, సమస్త విధమైన మేళ్ళు గుండా తీసుకెళ్ళాలని ఆయనకు ఉద్దేశం. అయితే నీవు నేను కూడా దేవుని పిల్లలుగా పిలవడం మనం దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీనులుగా ఉండాలి, దీన మనస్కులుగా ఉండాలి. ఈ వస్త్రం ధరించుకోవాలి. మనం వెండి బంగారాలు కావాల్సి, ఇది కావాలి. అప్పుడు మనం దేవుడు తన తగిన సమయాన్ని మనం హెచ్చిస్తాడు. ఆదాము జీవితం లేదు, బిలాము జీవితం లేదు, సౌలు జీవితంలో కూడా చాలా ధైర్యంగా వాళ్ళ యొక్క జీవితాలు ముగించింది. అలా కాకుండా ఉండాలంటే దేవునికి భయం కలిగి విధేయత చూపించే వ్యక్తులుగా ఉండాలని. అందుకే ఇర్మియా గ్రంథము 22వ 29వ వచనంలో దేశమా 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 యెహోవా మాట విను. దేవుని మాట వింటే ఎంత మేలండి, ఎంత ఆశీర్వాదాలండి. కాబట్టి అలాగున్న దేవునికి విధేయులుగా జీవించడానికి మనం అప్పుడు దేవునికి అప్పగించుకుంటాం. ముగ్గురు చివరి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు. నిన్ను స్తుతించి మహిమపరుచుకుంటున్నాము. ఆశ్చర్యకర, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా ఇంతవరకు ఆగస్టు ప్రభా మాసం 8వ నెల 2వ రోజు సైతం లెక్కించుకోగలిగిన వందలు దేవా, నేటి దినంలో నీ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరాధనలో కనబడని సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా దయతో క్షమించండి. వారి సంఘంగా కూడుకున్నందుకు మా హృదయాలంతా చింతతో ఉన్నాయి. తగిన సమయం ఉంది తిరిగి మేము అందరము సంతోషంతో నీ సన్నిధిలో ఆనందించడానికి సహాయం చేయండి. దేవా బాలలో పాలు పొందకపోవడం, కొద్ది సమయం లేఖనాల దగ్గర గడపడానికి ఇచ్చిన తోడాన్ని బట్టి ఉన్నాను. కొందరి జీవితాలు భూమి మీద దేవుని పిల్లలుగా చెప్పబడే వారి జీవితాలు ఎలా ఉన్నాయని మేము చూసినాం. నీ మాట విని దాని ప్రకారం జీవించాలని లేఖనాలు సెలవిస్తుంది. ఆదాము అలాగ చేయలేదు, బిలాము అలాగ చేయలేదు, సౌలు అలాగ నడుచుకోలేదు. తద్వారా వారి యొక్క ముగింపు, వారి యొక్క అంతం ఎంతో దయనీయంగా ఉంది, బాధాకరంగా, సిగ్గుకరంగా. అలాగను మేము ఉండకూడదని మాకు బుద్ధి కలగటానికి దృష్టాంతంగా ప్రభు లేఖనాల్లో ఈ సత్యాలు గుర్తం చేసినాం. మనం ఆచరించుకుంటూ మీకు విధేయులుగా దేవా భయభక్తులు కలిగిన వారిగా నమ్మకంగా జీవించట్లో సహాయం కోరుకుంటూ మమ్మల్ని అప్పగించుకోండి. ఆయా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దాసులైన వారు బలయద నిలిచిన నీ దాసుల కొరకు, సారథుల సంఘం కొరకు, సకల పరిశుద్ధుల కొరకు, ఇశ్రాయేలు దేశం కొరకు, ప్రభా రోగుల కొరకు, వృద్ధుల కొరకు, చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు బలహీనంగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, వారు స్వస్థత ఇచ్చి హాస్పిటల్ ఎవరున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ఆత్మశరీర ప్రాణానికి అప్పగించుకుని సహాయం కోరుకుంటున్నాను. నీవు కోరిన రీతిగా నీ లేఖనం ద్వారా మా జీవితాలను సహాయం కోరుకుంటున్నాను. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం చేయడం అందరికీ తోడైన గాక.